So brother Samuel Raj garu, Dr. Raj Cherukuri garu, are you there, sir? Hello. Okay. Are you able to hear my voice? Because I'm not able to. Yeah, it is very clear. Thank you. Praise the Lord. It's such a wonderful evening. I'm so happy that I'm able to join you, and we are thankful for today's proceedings that God is going to shower on us. దేవుని యొక్క మహా కృపలో మనల్ని అందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి దేవుడు ఈ రోజు మరి యొక్క దినాన్ని మనకి ప్రసాదించి 212వ రోజు హోస్ట్ ఇన్ ఫ్యామిలీ డాక్టర్ రాజ్ చెరుకూరి గారిని, తర్వాత ప్రేయర్ లీడర్ గా బ్రదర్ ఎడ్వర్డ్ గారిని, ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ డైలీ ఫెలోషిప్ ప్రేయర్ లో మనం అందరం ఇలా చేరి దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయనను ప్రార్థించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందు ఆయనకే స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకున్నాము. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ ప్రేయర్ఫుల్ ఇన్ దిస్ టైమ్ యాజ్ వి ఆర్ గోయింగ్ టు గివ్ దిస్ టైమ్ టు అవర్ లార్డ్ అండ్ గాడ్స్ సర్వెంట్ ఆల్సో. లెట్స్ ప్రే. కృపయు కనికరం గల పరిశుద్ధ పరలోకపు తండ్రి, దేవానికి స్తోత్రం నైనా స్తుతులు చెల్లించుకుంటున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన దేవుడవు, మహాఘనుడవు, మహోన్నతుడవైన దేవుడవు, నిత్య నివాసిన దేవానికి స్తోత్రములు. అయ్యా ప్రభా, ఈ దినమంతా కూడా నైనా నీ రెక్కల నీడలోనైనా మమ్మల్ని కాచి భద్రపరిచినైనా ఈ సాయంకాల సమయంలో ఒక మంచి సమయాన్ని తండ్రి నీ పాద సన్నిధిలోనైనా గడపడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడు నైనా, ప్రేమ కలిగిన తండ్రివి నైనా. అయా ప్రభా, మేము మా పనుల్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తండ్రి నిన్ను మరిచిపోయినా కూడా నీవు మమ్మల్ని మరొక విడువకనైనా ఎడబాయక ఎల్లప్పుడూ కూడా కాచిన దేవుడవు నైనా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృప కొరకై, నీ ప్రేమ కొరకై మరి ఒకసారి నీకు వందనాలు కుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో కొద్ది మందిగా మేము కూడి ఉన్నప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మరి నీ వాక్యంలో, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి నైనా నీవు ఇష్టపడిన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి ముఖ్యంగా నీ సేవకుడు దాసుడు నాయన ప్రభా డాక్టర్ రాజ్ చెరుకూరి గారు మా మధ్యలో ఉండడం నాయన తండ్రి మాకెంతో సంతోషకరము. అయా ప్రభా, నీవు ఆ బిడ్డకి ఇచ్చిన నాయన తండ్రి తలంపులను బట్టి, మాటలను బట్టి ఆ బిడ్డ ఇప్పుడు నాయన తండ్రి నీ వాక్యము మా మధ్యకి తీసుకురాగా నీ ఏడంతల ఆత్మ ద్వారా నాయన ప్రభా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నైనా బూరగా వాడుకొని నైనా నీ వాక్యమును, నీ మాటల్ని మరి మాకు అందించడానికి నైనా సహాయం చేయండి. మేము కూడా నైనా విని గ్రహించు వారిలాగా తండ్రి మా మనసుని, మా హృదయాలని నైనా మేము ఆయత్తపడటానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టినైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టినైనా అందరం కూడా నైనా నీ మహిమార్థమైనైనా తండ్రి ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు నీ మహిమ పొందుకొనమని ఈ సమయానంతటిని కూడా నీ హస్తాలు కప్పెట్టుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Now I request our brother Dr. Samuel Raj Cherukuri garu to kindly share the word amongst. Brother, please welcome. Yeah, thank you, sister. Can you hear me? Yeah. Yes, hello? Brother. Yes. Yes, brother. We are able to hear you. Yes. So, like a direct word, or we need to praise and worship? As please, you are led. As you are led, brother. Yes, brother Edward. Yes. Anything? Yeah, brother. Okay. You can lead us in praise and worship. Then after. Okay, fine. Okay, we'll sing a song. We'll praise God because it's a wonderful moment, and I thank Brother Edward Garu and all the team for giving me this opportunity. And it's a time where like we are spending more time in prayer, intercessions, fastings and prayings. So this is a time we need to intercede for others and pray for this like globe. So it's a wonderful opportunity and a wonderful initiative Brother Edward Garu is doing, and I really appreciate that. I'm sorry like not participate in these sessions regularly because we'll be having cottage prayer meetings, care cell groups at these times. So that is the reason
We are not able to regularly, but whenever we can, we'll definitely be part of it. Thank you for this opportunity once again, and we'll start with a song. We'll sing a song, we'll praise God, and we'll go to the word of God. Is it okay if I sing a Hindi song? Yes, brother. Okay. So there's a song called Yeshu Naam. Hope you all know this Yeshu Naam song. So we'll sing this song, Yeshu Naam, because the name of Jesus is above all names in this world, in this universe. Everything has its own name. And sickness has its own name, disease has its own name, problem has its own name, but the name above all names is Jesus Christ. So we'll sing that name, we'll uplift that name, we adore that name, and we'll praise that name. जिस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह। जिस नाम में है बंदगी वो नाम है यीशु मसीह। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। इस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह। जिस नाम में है बंदगी वो नाम है यीशु मसीह। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। यीशु नाम में मिलती है क्षमा, यीशु नाम में मिलती है शिफा, यीशु नाम में मिलती है कृपा, यीशु नाम में करना दुआ, यीशु नाम में मिलती है क्षमा, यीशु नाम में मिलती है शिफा, यीशु नाम में मिलती है कृपा, यीशु नाम में करना दुआ, यीशु नाम, 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 यीशु नाम की जय। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। जिस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह। जिस नाम में है बंदगी वो नाम है यीशु मसीह। यीशु नाम, यीशु नाम, यीशु
नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। What a wonderful name it is. Let's all say once again, like all of us will say hallelujah, hallelujah, hallelujah. Okay, we'll go into this, go into the word now. We have seen many scriptures, many things, and many great preachers, great servants of God, men of God are preaching in this platform. Today I want to share with you something which I learned from God, the Holy Spirit. We always hear about fire. We always say fire. There are many fire preachers nowadays. They say fire. But what actually this fire means? According to Bible, there are three kinds of fire. Bible refers 3 kinds of fire which every believer must possess. These 3 kinds of fire we are going to study today. We are going to understand today in short way, because this is a big subject, but I just want to summarize this subject so that we can understand it. As we all know, the fire of the Holy Ghost, like the Holy Spirit, will come in fire. If you see the word like Acts chapter 2 and verse 2, if anyone of you can read it, it will be very helpful for me. Acts chapter 2 verse 2. Anyone of you can read and help me? Acts, which Acts? Book of Acts, chapter 2, verse 2. Acts. Suddenly there came a sound from heaven Heaven, as of a rushing of a mighty rushing wind, mighty wind, and it filled all the house where all they the were sitting. house where they were sitting. Telugulo kuda chadavana brother, but is it okay if it's only in English? It's okay in English, okay? Because we okay. have like time limit. Okay. How much time we can like till 7:40? 7:40. Brother Edward, Brother, after 40 minutes, the Zoom will close. If we are extending, we have to join second login, brother. We have to join back. Okay, we'll try to finish in this time frame only. So if you see this second verse, it says like suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled all the house where they were sitting. And there appeared unto them cloven tongues as of fire, and it sat upon each of them. If you understand here, if you see like there's a fire which is falling upon each and every person who is sitting in the upper room. And if you see that this is the fire of the Holy Spirit. Fire of the Holy Spirit. What does this fire of the Holy Spirit does? This is what we need to understand today. The main portion, the key portion which I'm going to speak about or share about is like fire reveals. Fire reveals everything. If you see like 1 Corinthians, book of 1 Corinthians chapter 3 and verse 13. every man's work shall be made manifest, for the day man's work shall be made manifest. For the day please. shall declare it. For the day shall declare it. So this is what we need to. Enough. Yeah. Because it shall be revealed by fire. And the fire shall try every man's work of what sort it is. So the Bible is very clear. There is no complication in understanding Bible. Bible itself is an explanation for the every verse which we read in Bible.
We doesn't require external information to understand Bible. Bible says very clearly that every man's work shall be made manifest. My dear brothers and sisters, whoever are participating here, you should understand one thing, and we should understand in the end times, as saying, every man's work will be tested. Whatever the work it is, whatever kind of work it is, every work will be tested. Every work shall be tested. How it will be tested? It will be tested in fire. Because if you see the above verses, Apostle Paul is talking to the church of Corinth and is saying, you are building on one foundation. Though the foundation is one, the foundation may be Jesus Christ, but the way you are building yourself, or with what kind of materials you are building, with what you are building is very important. Today, if you see, the fire is going to come. It is must and it is for sure. Fire is going to come, and fire will reveal the things exactly what they are and what is. If you go, like after this session, you can read the complete 3rd chapter from verse like 10 to 15. You see, like there are certain things people are building with. If you see, I just want to show you one verse number 11 and 12. For other foundation can no man lay than this that is laid, which is Jesus Christ. We say like, yes, we are on the foundation of Jesus Christ. Our foundation is Jesus Christ. But now, if any man build upon this foundation, what kind of foundation is talking? Gold, silver, precious stones, wood, hay, stubble. So if you see, there are different kinds of materials. Today, every Christian is building himself as a temple of God, as a house of God, with such kind of materials. Some are building with stone, some are building with the precious stone, some are building with gold, some are building with the silver, and some are building with the wood, hay, and stubble. Now we will not understand. We say like, oh, it's very good. That person is very good. But we must be very careful, my dear brothers and sisters. We must be very careful, because fire is going to come. Fire is coming. It is for sure. So what this fire will do? Fire will reveal the inside motives of every believer, inside motives of every person, inside motive, whatever the intentions you have, with what intention you are doing, whether it be godly work, whatever the work you are doing, worldly work, the show off, everything will be revealed by fire one day. So are you prepared for that? So with what kind of material you're building yourself? If the fire comes, what will happen? So this is what, like Holy Spirit, the fire of the Holy Ghost, what it will do, he will reveal, fire will reveal everything what we have inside and outside. What we have inside, every intention and motive, everything will be revealed. So in these end times, in these perilous times, we are seeing all the evidences. According to the book of 2 Timothy, chapter 3, we are seeing all the evidences, all kinds of characters today. And we can, damn sure we can say that these are the end times. So what are we doing? How we are building our houses? With what kind of material we are building? That is very important. As we are building our families, as we are building our houses, as we have gathered here for the family prayer, we must build our house with a right kind of material, because fire is going to reveal. And second point I want to share in this, like in the first point itself, one is fire reveals, the fire of the Holy Spirit, and second is fire refines. Fire refines and purifies. Fire will purify you. If you read the book of Isaiah, 44th chapter afterwards, you'll understand. But today, I want to show one scripture to you. Zechariah, chapter 13, verse 9. Can any of you read for me? Book of Zechariah, chapter 13, verse 9.
And I will bring the third part through the fire, and will Yeah. refine them as silver is refined, and will try them as gold is tried. Mm. They shall call on my name, and I will hear them. I will say, it is my people, and they shall say, the Lord is my God. Amen. So if you see, like, God will not tolerate anything which is worldly. So what the next thing fire will do? Fire will refine. Fire will purify. So how it will purify? See, if you are still fresh in a mind, we say like it's a raw. It's like it's not at all a precious thing or valuable thing. But raw thing we will not at all accept. So we always say the raw thing must be burnt. So as a believer, we must be ready, get ready to be burnt. Because God is saying very clearly, till you are refined, till you are purged, till you are tested, you will not be called his people. If you want to be called his people, or if you want to be called my beloved by God, then you must be tested, you must be purged, you must be burnt. So my dear brothers and sisters, today we will understand. We say like we like gold, we like ornaments, we like jewels. But you know what? The interesting fact is we are the jewel. Why God want to test you? Why God want to burn you? Why God want to completely purify you? Because he want to wear you as his ornament. That kind of love God is having upon us. That is the reason he's saying without testing, without refining, he cannot wear that ornament. So you are the jewels of God. I am the jewel of God. You are the jewel of God. He wants to wear you. He wants to wear you as an ornament. That is the reason he wants to purge you. God is interested in you, my dear brothers. God is interested in you, my dear sister. And you are his gold and silver. So who is like raw, who is fresh in the mind, cannot be won by God. That is the reason, like Malachi, if you see book of Malachi and chapter 3, first 3 verses we can see. Behold, I will send my messenger, and he shall prepare the way before me. And the Lord whom you seek shall suddenly come to his temple, even the messenger of the covenant, whom you delight in. Behold, said the Lord of hosts. But who may abide the day of his coming, and who shall stand when he appeareth? For he is like a refiner's fire, and like fuller's soap. And he shall sit as a refiner and a purifier of silver, and he shall purify the sons of Levi, and purge them as gold and silver, that they may offer unto the Lord an offering in righteousness. So this is what God is saying here. God is very clear in his intentions. As I told you before, God is interested in you. He wants to wear you. He wants to wear us as an ornament. So he's saying he wants to purify you. You cannot be worn by him without getting purified. And he doesn't want impure people. He doesn't want impurity. And it says like, whoever calls Lord will not enter into his kingdom, because they are not pure people. They are not tested people. So my dear brothers, if you see Isaiah's life, Prophet Isaiah's life changed when he was tested, when he was purged, when he accepted his faults, his sin, his mistake. This is what we need to do. And if you see the book of Acts, chapter 2, before entering into the upper room and after the experience of the fire, the disciples were different kind of people. Before they were weak, but after they had the fire experience, they got the real transformation. They got the real transformation in their ministry.
got real transformation in the relationship with Jesus Christ, and their visions got increased. They lived for Christ. They died for Christ. And if we are not purged, or if you are not purified, if you are not refined, how can we have that kind of experience? So as a believer, as a child of God, we need this experience. We need this kind of fire, the fire which refines, the fire which purifies. If you are not having this experience, if you're not having this burnt experience, if you're not having this purified experience in your life, if you're not understanding God as what He is, who He is, then it is like we are making the time pass. We are just time passing today. So my dear brothers and sisters, today I want to share with you, God is talking very clearly. He wants to purify you. Without purification process, you are not going to be the jewel of God. If you want to be jewel of God, you must be burned. If you doesn't have that experience, you say like, these words are very hard, then you are still fresh and raw in the mind. So this we need to understand. Fire refines. And one more thing I want to share in this point is fire consumes. Fire consumes. If you see book of Ezekiel chapter 24, book of Ezekiel chapter 24 verse 9. Verse 9, brother. Therefore, thus said the Lord God, woe to the bloody Yeah. city! I will even make the pile for fire great, heap on wood, kindle the fire, consume the flesh, and spice it well, and let the bones be burned. Yeah, 11th verse also, sister. Then set it empty upon the coals thereof, that the brass of it may be hot and may burn, and that the filthiness of it may be molten in it, that the scum of it may be consumed. So if you see this verse, there is much to consume in us. There is much, much, much more to consume in us. You may ask me, what? We have pride, vanity, love of money, love of self, love of pleasure, fear of men, society. All these must be consumed. If you see, like everything what we have today, they must be consumed so that you are one, like you become the jewel of God. It says like fire is not to make you fall. Many people say fire, fire. Fire is not to make you fall. Touch is not to make you fall. But fire is not to like what we say, to feel heat or to feel that, oh, fire has come, fire has come. No, fire is to separate you. Fire is to cleanse you. Fire is to consume what we have till now. What we need to be consumed, as I told you, the pride has to be consumed. Today we speak a lot of things. When we utter something, we speak about the pride. We say pride, 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 and vanity. You know, everything is vanity in this world, but still we go around that. And love of money, love of money. If I explain these things, it will be big subject. But I'm just giving you a point. Love of money today has taken an important place even in believers' life. Love of self. As the word of God says, love your neighbor as yourself. But how many of you are doing that? So these all things must be consumed. And we fear men, we fear society. Even we say, like, we can't even utter the name of God in front of certain people because we fear people. But if you see the disciples' life, when they experience that fire, they have never anyone. In front of authorities, they said, we cannot live without proclaiming the name of Jesus. Because the fire experience, what they got, fire is in and out. Fire will be in and out, and fire, when you have this experience of fire, the lust will be consumed. And when the lust is consumed, when the pride is
when the vanity is consumed, my dear brothers and sisters, you'll be healed completely. You'll be healed thoroughly, and you will receive the divine healing. The pride of life will go away the day you are burnt out in the fire of God, and you will understand you are nothing. I am nothing, God. You say, I am nothing without you, God. I am nothing without you. I can do nothing. Whatever I am doing, just by the grace of yours, O God. So when we understand this is the same experience what the 11 disciples had. Their life has changed. They understood something else before, but when the fire has come upon them, their life has changed. And my dear brothers and sisters, we too need that furnace in our life. We too need that kind of furnace in our life. If we don't have that furnace experience, we can't say what the disciples have said. And this is the first point I'm saying you. This is the first thing I am saying you. The fire of the Holy Spirit. The fire of the Holy Spirit. Fire reveals, fire consumes, and fire purifies you. And second thing I want to tell you before I close, fire that all our works. If you go to the key scripture, 1 Corinthians chapter 3. 1 Corinthians chapter 3. 13 and 14 verses, if you see, we already read 13, and we'll read once again 13 and 14. Please help me. Every man's work shall be made manifest, for the Yeah. day shall declare it, because it shall be revealed by fire, and the fire shall try every man's work of what sort it is. If any Yeah. man's work abide, which he hath built thereupon, he shall receive a reward. 15. If any man's work shall be burned, he shall suffer loss, but he himself shall be saved, yet so as by fire. So it says very clearly, it says like your every work will be tested. Every work, whatever the work. You may say, oh brother, I am working in the church. I'm working in the house of worship. I'm working in the house of prayer. I'm doing a lot of things for God. But God knows your intentions. People know only outside things. But God knows everything. Today, God knows every servant of God's attitude, motive, intention. So it says your every work will be tested. Every work means every work. Your every work will be burnt out. Every work will be burnt out. I repeat again. Everything what we have today in this world will be burnt in fractions of seconds. And when you see back, you will see nothing. You will see nothing, because whatever you have done for this world or for the worldly pleasures, whatever you earned, everything will be burnt. But something will be remained. Something will be remained. You know what is that? That is whatever you have done for God, selflessly for his kingdom. Selflessly, I repeat. Unmute yourself, please. Yeah, very clear. Okay, thank you. So how much time I can have yet? Yeah, you can take it. We have another 40 minutes. Okay, thank you so much. So I'll try to finish before that. So whatever we have done for God, selflessly for his kingdom, it will be remained. If you read the scripture once again, like 14th verse, please. If any man's work abide, which he hath built thereupon, he shall receive a reward. It says like in verse 13, every work will be burnt. Every work will be tested with fire. But in verse 14, he says like, if any man's work abide, which he hath built thereupon, he shall receive a reward. That means there is something which will be remained even after testing in fire. So that is what I'm talking about. That is what I'm sharing with you. Whatever you have done for God, selflessly for his kingdom, that will remain. And when it remains, you will receive the reward from God. So fire is not only on your work, but also on everything in you and outside of you.
inside and out, you'll be burnt. Like all time, all lifetime show off will be burnt out. In one day, in one moment, all what you achieved in life by cheating people or becoming, trying to show like you're great, everything will be burnt in 1 second. Surely fire will come, my dear brothers and sisters. And every worldly thing will be burnt. Every worldly thing will be tested under fire. But whatever you have done for God selflessly, it will remain in you. So this is what fire that tries our works. And third point I want to share with you, the fire of eternal doom. The fire of eternal doom. What is this fire? If you see book of 2 Thessalonians chapter 1, verse 7 to 9. And Book to of you, 2 Thessalonians. Yeah. yeah. And to you who are troubled, rest with us when the Lord Jesus shall be revealed from heaven with his mighty angels in flaming fire, taking vengeance on them that they know not God and that obey not the gospel of our Lord Jesus Christ. Who shall be punished with, Continue. who shall be punished with everlasting destruction from the presence of the Lord and from the glory of his power, when he shall come to be glorified in his saints and to be admired. Till 9. Yeah, thank you. Okay. So it says like the fire of eternal doom, the fire which brings judgment. This is a third kind of fire Bible is referring. The first one we have seen the fire of the Holy Ghost, and in that we have seen fire reveals. Second point we have seen fire refines and purifies, and third point we have seen fire consumes. And in second point, the main point, we have seen fire that tests every work, that tries our every work of every human being, every believer especially. And if you see the third fire, the fire of eternal doom, eternity. The scripture clearly says this fire brings judgment. Today you may feel, oh, I am like getting insults, hurts, but today people who are rejecting Jesus, people are mocking Jesus, people are talking against Jesus, but all these people on whomever, like this fire is going to fall. It is eternal fire. So my dear brothers, here I want to tell you one thing. Today we might be praying for our loved ones. In our families, I believe many people are not saved, or all people are not saved, or there are certain families where husband is saved or wife is not saved, or wife is saved or husband is not saved. You may be praying for them. You may be praying for their salvation. But one thing I want to share with you, if you don't share the gospel to them now, if you don't give that 100% efforts, definitely they will be in this eternal fire. So what we can do, we say, brother, pastor, we are giving efforts, we are praying for them. I'll tell you one thing. Please understand this point very clearly. You're praying, but are you putting 100% efforts? Because your 99% efforts are not rewarded. You say like, I'm trying my best, brother, but your 99% efforts are not rewarded. Only results are rewarded. Even when God rewards only results, not the efforts. You say, God, I tried much, but I could not. God say, it's okay. He may show pity on you, or people show pity on you. Your church members show pity on you, but they will never say wow, because results only bring that wow effect. So today we'll try one thing in our life. This is what I understand, I learned, and I'm trying to practice, and I'm practicing in my life. You have seen people will always tap successful people.
They will encourage successful people. And gospel, our gospel must bring salvation. The gospel must bring baptisms. Gospel must bring the results. So where are you putting your efforts, my dear brothers and sisters? If your loved ones, if your family members are not still saved, or not accepting as Jesus as a personal savior in their life, then they will definitely go into this hellfire. So my suggestion is very simple. What Jesus has done, we have to do that. What Jesus did, Jesus has appointed or made 12 disciples. He made many people. He preached the gospel to many thousands, crowds. But his focus, the way he used to explain the parables in a simpler form, simplified manner, only to disciples. And he clearly said, I am here to explain you alone, not everybody. So in this world, when he was on the earth, he made 12 disciples. And these 12 disciples preached all over the world. These 12 disciples spread the gospel all over the world. And we are reaping the fruits from those. So my dear brothers and sisters, I want to tell you one thing. If you want to see the name of the Christ to be spread, or you want your people to be saved, receive salvation, and receive Jesus as their personal savior in their life, I want to tell you one thing. In your entire lifetime, you make 12 disciples. Try to make 12 disciples, not more. 12 disciples. You may say, I'm praying for thousands, brother. You may say, I'm praying for hundreds, brother. I have a big list of people for whom I'm praying. If you can't end up successfully, what is the fun in that? Your 99% efforts are not at all regarded or rewarded. Your 100% results are rewarded. So try to focus on the 12 people first. 12 people, what Jesus did, let us do the same thing. Let us focus on them. Let us not put efforts. Let us say it is not 99% efforts. We'll put 100% efforts. 100% efforts. We will try whatever we can. But in our lifetime, if I say like you, if 12 people we have made, and if that 12 made more 12, and that 12 made more 12, if you see the compounding ratio, it will go beyond our imagination. It will go beyond our thoughts, assumptions. So my dear brothers and sisters, the eternal fire is going to come. The eternal fire is going to fall on the one who mocked Jesus, on the one who unbelieved Jesus, or the one who is not believing in Jesus properly. So if your family members are in that, let us take a decision today. If your church members are there in that, if you see anyone who is lukewarm in their Christian life, we'll take a decision today and we'll say, I'll take this task. I'll prepare 12 disciples first. I'll make 12 disciples for Jesus Christ. And that 12 disciples must be focused. You must pray for them. You must preach gospel for them. So this is what we should understand about the eternal fire. Hope you're understanding what I'm trying to say. There are three kinds of fire Bible is referring. The first one is the fire of the Holy Spirit. The fire of the Holy Spirit, what it does. Number one, fire reveals. Fire reveals. Fire reveals inside and outside of us completely. All the show off, whatever we have been doing all these years, whatever we are trying to please men, everything will be burnt in one moment. And second thing we have seen, God is not going to kill you with the fire, but God is going to purge you. God is going to purify you. God is going to refine you like a refiner's fire we have seen. God wants pure people. So he wants to purify you. He wants to wear you as a jewel. You are the jewel of God. You must say like, I'm a jewel of God. I must live like a jewel of God. If I'm a jewel of God, he will wear me without any doubt.
He will say, oh, he is my son, he is my daughter, she is my daughter, and I am proud of being his father or her father. As we know, like the earthly parents, what they do, they feel pride, they feel proud when our children will do good things or they achieve a lot of greater things in their life. A doctor's father always say, my son is a doctor. Engineer's father will say, my son is engineer. A scientist's father will say, oh, my son is scientist. So how much more our Heavenly Father will feel pride if we become the jewel of God. So fire reveals, fire purifies, and third thing we have seen, fire consumes. This is very, I'm giving you very shortly. If I explain this, a lot of things are there. We need to learn every day. Fire consumes. Fire consumes vanity. Fire consumes pride. Fire consumes love of money. Fire consumes love of self. Fire consumes pleasure of this world. Are you ready to be burnt with that kind of fire? If that fire is consuming your vanity, your pride, one thing you'll say, God, I need you. I can't do anything without you, God. So we need that kind of fire. We need that kind of anointing. We need that kind of experience, my dear brothers and sisters. So when you say this fire, second point we have seen, fire will test us. In every work, fire will test us. Fire will test us in every work. Not one, fire will test in every work. Every worldly thing will be burned. This is what, if anything is remained, you'll get reward. And you know what it remains? Only the thing what you have done for God, selflessly for his kingdom. And third, we have seen the fire of eternal doom. And in that fire, no one can escape. Who has not accepted Jesus as a personal savior? Who has mocked the Jesus? Who is talking against Jesus? Who is talking about against the Spirit of God? Everybody will be punished. This is what Bible says. So let us understand. Let us examine ourselves. Let us pray, God, we need that kind of fire. The fire which Bible is talking about. We need that kind of fire. We need to be tested. We need to be purged. We need to be completely tried in fire. And God, we want to be remained in you. We want to be remained in your kingdom, O God. Thank you, God. Oh, we adore your name, Father, Lord. We give glory for this word, O Master, Lord. As you have spoken to us, O Father, this evening, we give you glory. Thank you. And my dear brothers and sisters, I would like to share you these things we need to practice in our life. And lastly, I want to say one thing. In your entire lifetime, whatever the age it may be, try to make 12 disciples. 12 disciples for Jesus Christ. And I believe this will definitely empower you. And every family who is watching this, and even me and you, everyone will be equipped and able to this word. And I thank you for this opportunity. And I again thank the entire team for giving me this opportunity. Thank you one and all. Thank you, brother. It was really wonderful, and we could feel the presence of God as the word was shared amongst us, and every word which has been told by the Holy Spirit leading, we really felt that there was fire in this place. Though we are virtually connected, every place, every home, every family had been experiencing this fire in their hearts. Amen, amen. So thank you, Lord. Thank you, brother. Truly, it was so good, and we feel happy to get introduced to you on this platform. I thank Brother Edward for giving this opportunity for all of us that we could unite as a family and learn from the Word of God. As we all pray, I think now we will be leading into prayer time. I would be handing over this prayer time to Brother Edward, who would be praying for the word that we have heard and also for the prayer requests. I request any one of you, if you have any prayer requests, kindly put forward your prayer requests so that Brother Edward can lead us in prayer. Thank you,
the day's moderator, Sister Monica Emmanuel Garu, for wonderfully leading. And thank you, Dr. Samuel Raj Cherukuri Garu, being the hosting family and really ministering the truth of the God, of the Holy Word. Thank you, brother. Now, నేను ఇప్పుడు ఈ సమయాన్ని తెలుగులో నడిపించాలని ఆశిస్తున్నాను. మరి ఈ సమయము మనకు టిఎఫ్సి ప్రార్థన అంశం. టిఎఫ్సి ప్రార్థన అంశము యొక్క ప్రాముఖ్యత మరి ఏంటంటే, నిన్నటి వాక్యం నుంచి అంశంని ఎంచుకొని ప్రతి కుటుంబము క్రీస్తు కొరకు కుటుంబముగా, ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ గా నిలబడడానికి వాక్య అంశాన్ని ఎంచుకొని ప్రార్థించుకోవడము. మరి నిన్నటి దినంన మనకు వాక్యంను అందించిన మన బ్రదర్ పాస్టర్ జాన్ ఎజ్రా గారు, మరి వారి యొక్క ప్రేయర్ టీమ్ ముందు పెట్టక ముందు నేను సిస్టర్స్ నుంచి ఒక సిస్టర్ని, అదేవిధంగా బ్రదర్స్ నుంచి ఒక బ్రదర్ ను ముందుకు ఆహ్వానిస్తున్నాను. మరి సిస్టర్ సలోమి జాకబ్ గారు, if you are near to the device, can you lead us on the prayer team? Can you pray for the prayer team, sister? Okay, I think sister Salomi Jacob garu lenattunaru. Sister Monica garini nenu request చేస్తున్నాను. చెప్పబడబోయే మరి ప్రార్థన అంశం గురించి వారు ప్రార్థనలో నడిపియాలని. అదే విధంగా మన మధ్య రెవరెండ్ ఎలైట్ రాబర్ట్స్ గారు ఉన్నారు. బ్రదర్ రాబర్ట్స్ గారు, if you are there, can you just confirm us so that you can brother. pray Praise for the Lord. prayer team? Praise the Lord అండి. Praise the Lord, brother. నేను prayer team చెప్తాను brother, so that you can pray for the team. డెఫినెట్ అండి. షూర్. Thank you brother. Yeah, prayer అంశము నేను మీ ముందు మరి స్క్రీన్ షేర్ చేసుకుంటాను. ప్రార్థన అంశము వచ్చేసి ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్. దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశము నిలబడుతుంది. ఐ విల్ రీడ్ అగైన్. ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్. టిఎఫ్సి యొక్క కుటుంబాలలో దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశము నిలుపబడాలని ప్రతి కుటుంబం కొరకు మనము దేవుని పాదాల దగ్గర మరి ప్రార్థనలో పెట్టుకుందాం. ఎందుకనంటే, as the scripture says in Isaiah chapter 4 24th verse, ఐజయా 14వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడినట్టు, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. సో ఆ యొక్క వాక్యంలో మరి ఉన్న విధంగా మన జీవితాల్లో క్రీస్తు కొరకు కుటుంబంగా ఉండే, ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ గా ఉండే ప్రతి ఫ్యామిలీలో అది జరగబడును. అది జరగకూడదు అని అపవాది చెప్పే మాటలు ఏది కూడా మన జీవితాల్లో నెరవేరాయి. కాబట్టి లెట్స్ ప్రే ఫర్ ద ప్రేయర్ టీమ్. దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశము ప్రతి కుటుంబం కొరకు, ప్రతి క్రీస్తు కొరకు కుటుంబంగా నిలబడే కుటుంబంలో నిలుస్తుంది. ఈ అంశం గురించి మరి సిస్టర్ మోనికా గారిని, అదేవిధంగా బ్రదర్ డిలైట్ రాబర్ట్స్ గారిని కూడా ప్రార్థించాలని కోరుచున్నాను. ఆ తర్వాత బ్రదర్ డాక్టర్ రాజ్ చెరుకురి గారు, మరి శామ్యుయల్ రాజ్ చెరుకురి గారి యొక్క బెనడిక్షన్ తో మనం ముగించుకుందాం. ఓవర్ టు యూ సిస్టర్ మోనికా గారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించుకుందామండి. కృపయు కనికరం గల పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవుడవు, మహాదేవుడవు అయిన తండ్రివి నాయనా, నీ యొక్క గొప్ప నామమును బట్టి తండ్రి మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం నాయనా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మరి టిఎఫ్సి గ్లోబ్ ఒక చిన్న మందగా ఉండవచ్చు నాయనా తండ్రి, కానీ
నీ ఉద్దేశించిన నీ ఉద్దేశముల ప్రకారం తండ్రి, మరి మా మధ్యనైనా నీ సంచారము ఉంచిన ప్రకారము మేము చూస్తేనైనా ప్రభువా, నిజంగా ఎంత గొప్ప దేవుడవు నాయనా తండ్రి. మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకుంటకు నాయనా మేము ఏ పాటి వారం నాయనా. అయినా తండ్రి, నీ యొక్క వాత్సల్యం నాయనా మా పట్ల, నీ కనికరం నాయనా, నీ కృపను ఎడతెగక మాపై కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మరి ప్రార్థన అంశంగా నాయనా తండ్రి నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాము. మాకిచ్చిన నాయనా తండ్రి ఈ యొక్క కుటుంబంగా ప్రార్థించాలి అని ఒక ఆశతో నాయనా ప్రారంభించిన ఈ యొక్క చిన్న పనిని నాయనా తండ్రి, నీవు ఈ రోజు మేము విన్న వాక్యం బట్టి నాయనా తండ్రి మేము నేర్చుకున్నాం నాయనా తండ్రి. మా ప్రతి పనిని తండ్రి నీవు పరీక్షించబోతున్నావు నాయనా ప్రభా. మరి ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత నాయనా తండ్రి నీవు మాపై నాయనా తండ్రి, మరి మేము చేసిన పనిని నాయనా తండ్రి నీవు పరీక్షించబోతున్నావు తండ్రి. ఆ పనిలో తండ్రి కుటుంబంలోనైనా మేము చేసిన పనిని కూడా నీవు పరీక్షించబోతున్నావు తండ్రి. నిజంగా తండ్రి నీ ప్రణాళికలు, నీ ఉద్దేశము ఎప్పటికీ నాయన ఎల్లప్పుడూ నిలుస్తాయి. నువ్వు శాశ్వత కాలము నిలిచి ఉండు దేవుడవు. అందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని చెప్పిన నీ వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబం నాయనా తండ్రి, కుటుంబ వ్యవస్థ కూడా నాయనా నీవు ఉద్దేశించినది. అలనాడు తండ్రి ఆదాము అవ్వలి నాయన నువ్వు ఏదేను తోటలో కుటుంబంగా ప్రారంభించావు, ఫలించి అభివృద్ధి చెందమని ఆశీర్వదించినావు నాయన తండ్రి. కుటుంబంగా ఉండడము, కట్టబడము నీ యొక్క ఉద్దేశం నాయన ప్రభా. నీ ఉద్దేశములు, నీ యొక్క ఆలోచనలు అన్ని కూడా మానవ ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి తండ్రి. అయా ప్రభా, గంభీరమైనవి నాయన నీ ఆలోచనలు ప్రభా. మేము అలా కుటుంబంగా కట్టబడినప్పుడు తండ్రి మా కుటుంబాలని నైనా నీ పాదసంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రస్తుతం నైనా ఆన్లైన్ జూమ్ లో ఏ కుటుంబం అయితే నైనా నీ పాద సన్నిధిలో కూర్చుందో ప్రతి కుటుంబాన్ని నైనా నీ హస్తాలకి అప్పచెప్పుకుంటున్నాం. దయచేసి నైనా నీ కృప ద్వారా నైనా తండ్రి మా అందరినీ నైనా దర్శించి నైనా నీ ఆశీర్వచనపు పాత్రలు నైనా తండ్రి, మరి నీవు మమ్మల్ని దీవిస్తే తప్పితేనైనా మేము ఏ పని కూడా సరిగా చేయలేం నైనా ప్రభా. నీ గొప్ప హస్తాన్ని నైనా ప్రతి కుటుంబంపై చాచి నైనా ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలను నాయన నీ పాదసంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏ కుటుంబంలో ఎలాంటి అవసరత ఉందో నాకు తెలియదు, కానీ నాయన సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. నీవు చూచుచున్న దేవుడవు నాయన ప్రభా. అయా నీవు మాకు యెహోవా మా దేవుడుగా ఉన్నావు నాయన. మా దేవుడు మరి మమ్మల్ని ఎరిగిన దేవుడవు నాయన. మేము తల్లి గర్భంలో రూపించబడక ముందేనైనా మమ్మల్ని అందరినీ నీవు ఎరిగిన దేవుడవు తండ్రి. అయా మమ్మల్ని ఇలాగా నీవు సమకూర్చిన విధానంలో కూడా తండ్రి నీ గొప్ప మేలు నైనా, నీ మహిమ, నీ యొక్క సహాయము, నీ ఆశీర్వాదము చూస్తూ ఉన్నాం తండ్రి. దినదినము తండ్రి కుటుంబ ప్రార్థనగా నైనా తండ్రి మొదలు పెట్టినప్పటి నుంచి నైనా TFC గ్లోబ్ ని నైనా ఎన్నో కుటుంబాలు నైనా ప్రభా జత చేసావు తండ్రి. ఎన్నో వాక్యాలు మేము విని నైనా, ఎన్నో ప్రార్థన అంశములను మేము ప్రార్థించినప్పుడు నైనా మా ప్రార్థనలను దాటిపోని దేవుడవు నాయన. నిజంగా నమ్మకత్వాన్ని బట్టి నాయన, నీ యొక్క విశ్వాస్యతను బట్టి నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నమ్మదగిన దేవా, ఈ సమయంలో తండ్రి ప్రతి కుటుంబాన్ని నీ పాదసంలో జ్ఞాపకం చేసుకున్నాం. భార్యాభర్తలు నైనా, పిల్లలు నైనా తండ్రి, వారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని కూడా నైనా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అవసరతలు తీర్చని నాయన, ప్రాముఖ్యంగా నైనా కుటుంబము సజీవ సాక్షులుగా ఈ భూమి మీద నైనా ఉండలాగిన సహాయం చేయండి నాయన ప్రభా. మరి మేము చేసిన పనిని నాయన నీవు పరీక్షించినప్పుడు కుటుంబంగా కూడా మేము ఒక బహుమతిని నాయన నీ నుంచి మేము పొందుకునే వారుగా ఉండలాగా సహాయం చేయండి తండ్రి. ఎందుకంటే తండ్రి నీవు చెప్పిన వాక్యం ద్వారా మేము ఇప్పుడు విన్నాం తండ్రి నాయన తండ్రి. పరిశుద్ధాత్మ అగ్ని అనే పరీక్షలో నైనా మేము వెళుతాం నైనా ప్రభా. మా ప్రతి పనిని అయినా తండ్రి నీవు అగ్నిలో పరీక్షిస్తావు. కుటుంబంలో మేము మాట్లాడే మాటలు, మేము చేసే పనులు, మాకు ఇచ్చిన బాధ్యతల్లో మేము నిర్వర్తించే పనులు నైనా అన్నిటినీ కూడా నైనా నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. వాటి లెక్కలో కూడా తండ్రి మేము బహుమతులు పొందేవారుగా ఉండేలాగా సహాయం చేయండి. అపవాది చేయి ప్రతి తంత్రం నుంచి నైనా దూరపరచండి. ప్రతి ఒక్క
మాకు విరోధంగా లేచే ప్రతి ఒక్క ఆయుధాన్ని నాయన తండ్రి నీ నామంలో బంధించండి తండ్రి ప్రభా. ఆయా ప్రభా నీవు నిజంగా గొప్ప దేవుడవు నాయన తండ్రి. ఈ అంత్యకాలంలో ఉన్నాం తండ్రి, అపాయకరమైన దినములలో ఉన్నాం నాయన. కుటుంబంలో గలిబిలిగా చేసే సాతానుడు నాయన ప్రభా ప్రతి కుటుంబంలో నాయన తండ్రి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు నాయన ప్రభా. ప్రతిరోజు మేము వింటూ ఉన్నాము, ప్రతిరోజు మాకు తెలుస్తూనే ఉన్నాయి నాయన ప్రభా. నీ దయ వలన నాయన, నీ కృప వలన నాయన తండ్రి ప్రభా ఇక్కడున్న టిఎఫ్సి గ్లోబ్ లో ప్రతి కుటుంబాన్ని నాయన నీ జ్ఞాపకం చేసుకొని తండ్రి. అటువంటి అపవాది నుంచి నాయన, సాతాను కుతంత్రాల నుంచి నాయన మమ్మల్ని దూరపరచు నాయన తండ్రి. నీ క్షేమాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ అగ్నిని నాయన ప్రభా మాకు కంచి కావలిగా మా కుటుంబం చుట్టూ, మేముంటున్న నివాసము చుట్టూ నాయన నీవు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి నాయన ప్రభా ఈ ప్రార్థన దాటిపోకుండా నాయన, ప్రార్థనలో ఆలకించుతున్న ప్రతి బిడ్డని నాయన, మేము ఏ స్థలాల్లోనైనా ఉండొచ్చు, ఎంతో దూర ప్రదేశాలలో ఉండవచ్చు నాయన, కానీ నీకు సమీపంగా ఉన్నావు, నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడవు నాయన ప్రభా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి అవసరతలను తీర్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభా ఎక్కడ అయితే నాయన ఇద్దరు ముగ్గురుగా నాయన కూర్చున్నారో వారి మధ్య కూడా నీవు ఉంటానని సెలవిచ్చావు తండ్రి ప్రభా. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన తండ్రి. ప్రతి అవసరతలను తీరుస్తున్నాయన అయా మా మనవులను, మా హృదయాలను, మా అంతరిద్రయంలో పరీక్షించే దేవుడవు నాయన ప్రభా. ప్రతి కుటుంబ అవసరతలనైనా, వారి యొక్క కష్టములను నాయన తండ్రి, వారి ఇబ్బందులను, ఇక్కట్లను నాయన తండ్రి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. వీటన్నిటిలో కూడా కేవలం నీకు మహిమ తెచ్చి నీ సాక్షి బిడ్డలుగా మాత్రం మిగలడానికి నాయన సహాయం చేయండి. అంత్యకాలంలో ఉన్నాం తండ్రి ప్రభా. మరి నిన్ను చేరినప్పుడు నాయన తండ్రి, మరి ఆ యొక్క దినమున తండ్రి నీ సింహాసనం ఎదుట నిల్చున్నప్పుడు నాయన కుటుంబంగా కూడా మేము చేసిన ప్రతి పనికి మాకు రావాల్సిన రివార్డ్ ని నాయన నీవు ఇస్తావని నమ్మి విశ్వసిస్తూ నేను మహింపరుస్తున్నాం తండ్రి. మరి ఒకసారి టిఎఫ్సి గ్లోబ్ ని నాయన తండ్రి, ప్రతి కుటుంబాన్ని నడిపించే కార్యవర్గాన్ని, బ్రదర్ ఎడ్వర్డ్ గారిని, ఈ రోజు వాక్య పరిచర్య చేసిన నాయన నీ సేవకుని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాన్ని కూడా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Make us in this small chorus and then we'll pray. Amen. Anuvada Sutram. Alpha Makers. Agni Jwalalu Vanki. Atinadura Sutram. Agni Jwalalu Vanki. Father, we want to thank you so much that we can all agree together for the wonderful plan of God. Even as we want to bring down every stronghold of the enemy against your people and against your homes. Lord, we want to bring down and cancel every plan of the enemy in creating, Lord, the divisions within the family. And not able to, Lord, bring into one unity, Lord, and not able to see the plans of God come into pass. Father, we want to pray in the name of Jesus that every person within the home would come and align themselves under the wonderful anointing, a fire of God that brings about the presence of God within their lives. Father, we want to speak
your beautiful promise from Isaiah 14:24. Surely saith your word, and so surely, Lord, as it is in heaven, as thou hast purposed it, that you would bring to pass in the lives of one and all. As we join our hearts together in one unison, praying for every member of our families, Lord my God, every burden be lifted up, every rebellious works of darkness be cancelled, as we speak the life and victory of God within every person of our families. We want to speak your joy, fulfillment of your word, in Jesus' name. And everyone said a big and mighty Amen. 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 Dr. Samuel Rajkumar Cherkuri garu, please give us the benediction. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును మరి ముఖ్యంగా టిఎఫ్సి గ్లోబ్ కుటుంబాలన్నిటికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Amen. I thank the Lord for the wonderful time we all had, and thank you everyone for joining. Thank you the hosting family ga untunna mari Dr. Samuel Raj Cherkuri gariki చక్కని వాక్యాన్ని బట్టి వారికి మరి వందనాలు చెల్లిస్తున్నా. అదే విధంగా మోడరేటర్ గా ఉన్న సిస్టర్ మోనికా ఇమ్మాన్యుయల్ గారు, సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ ప్రార్థించిన డిలైట్ రాబర్ట్స్ గారు, అదే విధంగా మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రేమ్ రాజ్ అన్న, సలోమి జాకబ్ గారు అండ్ జెరోమ్ బ్రదర్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Exactly at 7 o'clock tomorrow, the day 213, the hosted family for the day will be Sister Ratna Garu, and Sister Geeta Edwards will be the moderator for tomorrow, and Sister Monica Emmanuel Garu will be the prayer time leader tomorrow. So we'll see you all in tomorrow's the Family for Christ Daily Fellowship prayer. Andariki vandanalandi. Good night. Good night. Good night. Good night. Good night. Good night.